ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణలో సర్ ప్రక్రియ, పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చిస్తున్నారు. సమన్వయ కమిటీ పనితీరు, నిర్ణయాల అమలుపై నేతలు చర్చిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, రాజకీయ పరిస్థితులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, ఢిల్లీలోని ఏఐసిసి పార్టీ కార్యాలయం సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సిడబ్ల్యూసీ సభ్యులు దామోదర రాజనరసింహ, వంశీచంద్ర రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క హాజరయ్యారు. ప్రధానంగా మనం చూస్తున్నాం, ఏదైతే గత 10-15 రోజుల క్రితం కూడా ఏదైతే రాష్ట్రంలో పర్యటించినటువంటి మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ ఇద్దరు కూడా అయితే ఎమ్మెల్యేలతో, మంత్రులతో ముఖాముఖిగా సమావేశమై రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం పైన కూడా పూర్తిగా ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్టుకు సంబంధించి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కొంత గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యం దీనిపై చాలా సీరియస్ గా కూడా ప్రస్తుతం చర్చ జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. దీంతో పాటు జూలై 8న అయితే రాష్ట్రంలో 37 మంది కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ల పదవీ కాలం ముగిసింది. దీనికి సంబంధించి రెన్యువల్ విషయంలో కొంత గ్యాప్ వచ్చిన అంశానికి సంబంధించి కూడా పాత వారికి రెన్యువల్ ఇవ్వాలా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే పైన కూడా ఇవాళ కీలకంగా చర్చించబోతున్నాం. దీంతో పాటు మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి ఇష్యూ కావచ్చు, అలాగే తుంగతుర్తి పంచాయతీ విషయంలో కూడా ఇవాళ ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం అయితే కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. సో ఈ సమావేశంలో వారంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా సమాచారం మనకు తెలుస్తుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.